సక్సెస్ భాగి, గ్రాండ్ సక్సెస్. వేసిన ప్లాన్ 100% సక్సెస్ అయింది. ఆ సాకేత్ ఆలోచనలో పడ్డాడు, తిరిగి నా లైన్లోకి వస్తాడు. ఇంత జరిగాక ఒక ఫోన్ కాల్తో నీ లైన్లోకి వస్తాడంటే నమ్మబుద్ధి కావట్లేదు హారతి. మన ప్లాన్ మీద మనకి నమ్మకం, మన మీద మనకి విశ్వాసం లేకపోతే ఎలా? లేక కాదే, అతను నీ మాట విన్నాడా? చాలాసార్లు ట్రై చేశా. ముందు లిఫ్ట్ చేయలేదు, తర్వాత లిఫ్ట్ చేశాడు. అంటే ఏంటి? 10% డౌన్ అయినట్టేగా. తర్వాత అరిచాడు, తిట్టాడు, కసి వెళ్ళగక్కాడు. అంటే 40% డౌన్ అయినట్టేగా. ఆ తర్వాత నేను చెప్పేది విన్నాడు. సో 100% డౌన్ అయినట్టే. నో డౌట్ భాగి, అతను నా దారికొస్తాడన్న నమ్మకం అయితే నాకు పూర్తిగా కలిగింది. చూడు హారతి, నిన్ను డిసప్పాయింట్ చేయాలని కాదు గాని ఇదంతా అవసరం అంటావా? అనవసరం అనుకుంటే చావడమే. హారతి, మరి లేకపోతే ఏంటి భాగి? ఓడిపోవడం, పారిపోవడం పిరికి పందల లక్షణం. అలా బతకడం కంటే చావడం నయం. సాధించాలనే తపనుండాలి, పట్టుదలుండాలి, పోరాడాలి, గెలవాలి భాగి. వాళ్ల ప్రతిజ్ఞను తిప్పి కొట్టాలంటే ఎత్తులే కాదు, పై ఎత్తులు ఉండాలి. శకుని ఎత్తుల్లా ఉండాలి, నక్క జిత్తుల్లా ఉండాలి. ఏది మనకి లాభం కలిగిస్తుందో అదే చెయ్యాలి. ఇలాంటి విషయాల్లో మంచి చెడు, న్యాయం అన్యాయం ఆలోచించకూడదు భాగి. నాకు దూరం చేయాలని వాళ్ళు, దగ్గర చేసుకుని రెచ్చగొట్టాలని నేను. భాగి, గెలవాలి, గెలిచి తీరాలి. వాళ్ల వేలితోనే వాళ్ల కళ్ళు పొడుస్తా, వాళ్ల మనిషితోనే ముందుండి యుద్ధం చేస్తా. ఆ మంగమ్మ పొగరు, సీత అహంకారం అణిచి తీరతాను. సాకేత్ నుంచి నేనేమి శాశ్వతంగా శత్రుత్వం కోరుకోవడం లేదు. నన్ను రిజెక్ట్ చేసిన వాడు నా కోసం పడి చావాలి, పిచ్చెక్కి తిరగాలి. అది నా టార్గెట్. నా అంత గొప్పది లేదు, నా అంత తెలివిగలదే లేదు అని ఆ పిఠాపురం మంగమ్మ విర్ర వీగుతుంది కదా, పడేస్తా. ఎంత గొప్పగా ఫీల్ అవుతుందో అంత తక్కువగా చేసి ఫీల్ అయ్యేలా చేస్తా. బొబ్బిలి భాగీరథి ముందు చేతులు కట్టుకుని తప్పయింది, క్షమించు, నా మనవడికి నాకు భిక్ష వేయమని అడగాలి. ఆవిడ మనవరాళ్ళు, ఆ స్వర్ణ, సీత అందరూ నా ముందు మోకాళ్ల మీద నిలబడి కొంగు చాచి అడిగేలా చేస్తాను. అలా నేనన్నది చేసి చూపించకపోతే బొబ్బిలి నిత్య హారతినే కాదు. కానివ్వు, నిన్నే విషయంలో ఎప్పుడూ తప్పు పట్టను. నీ వెంటే నేనుంటాను. నీకేది తోస్తే అది చేసి. నాకు మంగమ్మ కన్నీళ్లు చూడాలని చాలా ముచ్చటగా ఉంది. రేపే నిశ్చితార్థం అంటున్నారు. నన్ను దక్కించుకో సాకేత్, నన్ను దక్కించుకో సాకేత్. లేదంటే నేను చచ్చిపోతాను. నా శవాన్ని కూడా నువ్వు చూడడానికి రావద్దు. ఏంటి బావా అలా నిలబడి అటు ఇటు తిరుగుతున్నా? ఏం లేదు, నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టనంత ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం ఏం లేదు, నా తప్పులు నేను గుర్తు చేసుకుంటున్నాను.
ఎందుకంత తప్పుగా ప్రవర్తించి అందరినీ బాధ పెట్టానా అని, నా మీద నమ్మకం నేనే పోగొట్టుకున్నానా అని, ప్రేమగా అభిమానంగా చూసే గ్రానీ దగ్గర నుంచి అందరూ నన్ను అసహించుకునేలా ప్రవర్తించానా అని తలుచుకుంటేనే చాలా చాలా బాధగా ఉంది. తెలుసుకున్నావుగా, నిజంగా నీలో ఆ ఆలోచన మొదలైతే మళ్ళీ అటువైపు అడుగు వెయ్యవు బావా. తప్పు చేయవు. అమ్మమ్మ గారు నిన్ను ఇదివరకటి కంటే ఎక్కువగా చూస్తుంది, నెత్తిన పెట్టుకుంటుంది. బావా పడుకో. పశ్చాత్తాపం మొదలైతే పాపం తొలగిపోతుంది అంటారు. నువ్వు మారితే అందరం సంతోషిస్తాం. పడుకో బావా. వాళ్ళ స్వార్థం తెలుసుకోలేక పొరపాటు పడ్డావు. ఇప్పటికైనా తెలుసుకోగలిగావు కాబట్టి నీకే ఆలోచన వచ్చింది. చాలు, ఇది చాలు. ఈ ఇంట్లో మళ్ళీ సుఖ సంతోషాలు, ప్రేమ అనురాగాలు నిండడానికి. పడుకో బావా. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించుకో. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో ఈ చీర కట్టుకో, చాలా బాగుంటుంది. ఏంటి భాగి? ఎందుకు భాగి ఈ అలంకారం? నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. పిచ్చి వేషాలు వేయకు హారతి. ఇంతవరకు నువ్వు చెప్పినట్టు నేను విన్నాను. ఇప్పుడన్నా నా మాట నువ్వు విను. నాకు సంజయ్ని చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు సాకేత్ని చేసుకోవడం నాకిష్టం లేదు. వాళ్ళంతా ప్రతిజ్ఞ చేశారు. ఇంకా సాకేత్ కోసం వెంపర్లాడితే నీ బతుకు నాశనం అవుతుంది. నన్ను సంజయ్కిచ్చి చేస్తేనే నా బతుకు నరకం అవుతుంది. నేను ఈ నిశ్చితార్థం చేసుకోను. నువ్వు ఈ నిశ్చితార్థం చేసుకోకపోతే ఈ ముహూర్తాన్నే నేను నా మరణానికి ముహూర్తంగా ఎంచుకుంటాను. నీకున్న ఈ ఒక్క రక్త సంబంధాన్ని పోగొట్టుకుని నువ్వు అనాథగా మిగులుతావు. ఆ మంగమ్మ నిన్ను చీల్చి చెండాడుతుంది. రెండు విధాలా చెడి నీ బతుకు మీద నువ్వే చేతులారా నిప్పులు పోసుకుందాని అవుతావు. నా చావు కోరుకుంటే కాదను, లేదంటే నోరు మూసుకునొచ్చి పీటల మీద కూర్చో. రా, నీకే చెప్పేది. సరే వస్తాను, నువ్వు వెళ్ళు. హారతి, అమ్మ హారతి, హారతి. No. 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 బావా ఏంటి, ఏమైంది? అది పీడకలా? ఏ కలొచ్చింది బావా? గ్రానీ నన్ను బయటికి గెంటేసినట్టు. వద్దన్నానుగా, ఆలోచించొద్దన్నానుగా. నువ్వు మారితే ఇంకా లాంటి పరిస్థితి రాదు బావా. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగి పడుకో. పీడకలలు నిజం కావు.
పడుకో బావా, పీడకలలు రావు. పడుకో బావా, కళ్ళు మూసుకొని పడుకో. మర్యాదగా డ్రాప్ అయిపోమని చెప్తా. వింటే ఓకే, వినకపోతే 4 తగిలించైనా ఒప్పించాలి. హారతి జీవితంలోకి తొంగి చూడకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. అయినా వినకపోతే ముందు వెళ్ళి మాట్లాడాక నెక్స్ట్ ఏంటో ఆలోచించాలి. సంజయ్, సంజయ్, ఎవరు కావాలండి? సంజయ్ కావాలి. డాక్టర్ గారు లేరండి, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళాడా? ఎక్కడికి? మేము అడగం కదా సార్. ఎప్పుడొస్తాడు? మాకు చెప్పారు కదా సార్. హాస్పిటల్ విజిట్కి వెళ్తే 2 అవర్స్ పడుతుంది. పర్సనల్ అయితే టైం చెప్పలేము. జనరల్గా రోజు ఈ టైంకి ఎక్కడికి వెళ్తాడు? హాస్పిటల్కి వెళ్తారు. మీ పేరు సార్? నీకు అవసరం లేదులే, నేనే కలుస్తా. హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడితేనే కరెక్ట్. నలుగురు ఉంటారు, బుద్ధి చెప్తారు. వాడు తలంచక తప్పదు. తాతయ్య గారు, రఘురామ్ ఏంటో 4 రోజులైనా ఇంకా రాలేదు. తనలో తను కుమిలిపోతూ కాశీలోనే ఉన్నాడు తాతయ్య. వాడు శారదను మర్చిపోలేకపోతున్నాడమ్మా. అలా ఒంటరిగా మదన పడుతూ ఉంటే అత్తయ్య జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ బయటపడలేడు. మర్చిపోమండలేదు కానీ అత్తయ్య కోరుకున్నట్టు తను ఎదగాలి. ఆమె ఆత్మకి తృప్తి కలిగించాలి. అత్తయ్య గారు మన కంటికి కనిపించకపోవచ్చు కానీ ఆవిడ ఆత్మ మనల్ని గమనిస్తూ మన వెంటే ఉంటుంది. తను అక్కడే దిగులుగా ఉంటే అత్తయ్య గారి ఆత్మ ఎంత బాధపడుతుందో తాతయ్య గారు. రఘురాం తనకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలంటే ఆమె నీ కడుపున బిడ్డగా పుట్టాలి సీత. అప్పుడే ఆమె ఆత్మ సంతృప్తి చెందుతుంది. రఘురాం నలుగురితో కలిసి పనుల్లో పడితే గాని తన జ్ఞాపకాల నుంచి బయటపడలేడు. అవును, వాడితో మాట్లాడావా? మాట్లాడాను తాతయ్య గారు. 2 రోజుల్లో వస్తానని చెప్పాడు. వాడు రాగానే కాస్త ఆఫీస్ పనుల్లో పడితే వాడి మనసు తేలిక పడుతుందమ్మా. మీరు చెప్పింది కరెక్టేనండి. వాడు సాకేత్ కలిసి ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉంటే అవును స్వర్ణ, సాకేత్ ఏడి కనిపించట్లేదు. పొద్దున్నే లేచి ఎక్కడికో వెళ్ళాడమ్మమ్మా. జాగింగ్కే ఉన్నా వెళ్ళాడేమో. సంజయ్ గారేంటి ఇంత పొద్దున్నే మన ఇంటికి వస్తున్నారు? ఇంట్లోకి వస్తే తెలుస్తుంది కదే. అక్కడుండగానే మన సందేహాలకి సమాధానాలు ఎలా వస్తాయి? సంజయ్ గారేంటి ఇంత పొద్దున్నే మన ఇంటికి వస్తున్నారు? ఇంట్లోకి వస్తే తెలుస్తుంది కదే. అక్కడుండగానే మన సందేహాలకి సమాధానాలు ఎలా వస్తాయి? నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్తే, కూర్చో సంజయ్. ఏమిటి సంజయ్, రోజు హాస్పిటల్కి వెళ్లే ముందు నన్ను కలిసి వెళ్ళమని చెప్పానని
ఇలా వచ్చావా? అవును మేడం, కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను. మీ ఆశీర్వచనం కావాలి. నా ఆశీర్వాదమా? నిన్న భాగీరథీదేవి గారు మా ఇంటికొచ్చి నీకు అమ్మాయిని చూశాను. నాకు బాగా కావలసిన వాళ్ళ కూతురు. నా మనసులో ఓ అమ్మాయి ఉంది. మా హారత అయితే నిరభ్యంతరంగా హారతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. మంచి రోజు చూసి కబురు పెడతాను. నువ్వు నీ తరపున పెద్దవాళ్ళని పిలుచుకో. హారతిని మీకిస్తానన్నారా? అవును సీత గారు. నువ్వు తనతో ఛాలెంజ్ చేసావు కదా సీత. నేను నీకు సపోర్ట్ చేశాను కదా. వీళ్ళన్నంత పని చేస్తారని ఆ భాగీరథి గ్రహించింది. నా సంగతి దానికి బాగా తెలుసు కదా, అందుకే దడిచింది. వాడు చేసేదాకా ఆగి ఎందుకు పరువు పోగొట్టుకోవటం అనుకుందో ఏమో. అందుకే తనే ఆ కార్యక్రమం జరిపించడానికి నిర్ణయించుకుంది. ఎలా అన్నా అనుకోని అమ్మమ్మ, నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సంజయ్ గారు. థ్యాంక్ యూ అండి. ఒక విధంగా ఆవిడ మంచి డెసిషనే తీసుకున్నారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ సంజయ్ గారు. థ్యాంక్స్ అండి. అది సరేనయ్యా, ఆవిడ నీ తరఫున పెద్దవాళ్ళని పిలవమంటే నువ్వేమిటి మా ఇంటికి వచ్చావు? ఓహో, ఊరెళ్ళొస్తానని చెప్పడానికి వచ్చావా? కాదండి, నాకు మా అమ్మ తప్ప మరో బంధువులు లేరు. తను గత సంవత్సరం నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆర్థికంగా అంత లేనోళ్ళం కాకపోయినా మా వాళ్ళందరికన్నా కాస్త తక్కువ ఉన్నవాళ్ళం. ఎప్పుడు ఏ సాయం అడుగుతామని మాతో చాలా మంది దూరంగా ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు పిలిచి దగ్గర చేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే మీ దగ్గరికి నా తరపున పెద్దలుగా వ్యవహరించమని ఆహ్వానించడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తాతయ్య అమ్మమ్మలాగానో లేదు తల్లిదండ్రుల్లాగా దగ్గరుండి మీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరిపించి నన్ను ఆశీర్వదిస్తారండి? అంగీకరించడం ఏమిటి, ఆశీర్వదించడం ఏమిటి సంజయ్? దగ్గరుండి నీ నిశ్చితార్థం మేము ఘనంగా జరిపిస్తామని ఆ భాగీరథికి చెప్పు. దీన్నే పుండు మీద కారం జల్లటము అంటారు. తను దిగొచ్చిందో దడపుట్టి ముందుకొచ్చిందో వచ్చింది. మళ్ళీ నువ్విలా అన్నావని తెలిస్తే కథ మొదటికి రావచ్చు. అహం దెబ్బతిని నిర్ణయం మార్చుకోనువచ్చు. తను ఆశీర్వదించమన్నాడు, సరే అని అంతవరకు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అవునమ్మమ్మగారు, తాతయ్య గారు చెప్పినట్టు పెద్దవారుగా మీరిద్దరూ సంజయ్ గారి తరఫున వెళ్ళి ఆశీర్వదిస్తే సరిపోతుంది. వాళ్లే కాదండి, మీరందరూ నా బంధువులే. అందరూ తప్పకుండా ఎంగేజ్మెంట్కి రావాలి. తప్పకుండా వస్తాం. హారతితో నీ ఎంగేజ్మెంట్, పెళ్లి దగ్గరుండి జరిపిస్తాం. ఆడపడుచు కట్నం మాత్రం నాకే ఇవ్వాలి. ఇదొక్కర్తి కట్నాలు కానుకల పిచ్చిది. సరేనయ్యా సంజయ్, అలాగే వస్తాం. నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. చాలా చాలా థ్యాంక్స్ అండి. పిలిచి పెద్దరికాన్ని కట్టపెడుతూ థ్యాంక్స్ అంటావేమిటయ్యా? థ్యాంక్స్ అని మేమందరం మీకు చెప్పాలి సంజయ్ గారు. అమ్మా, మీరు దీవెనలు అందిస్తే చాలండి. మంగమ్మ గారు లాంటి పెద్దలు నా తరపున నిలబడటం నాకెంతో గొప్పతనం కలగజేస్తుంది. మరి వెళ్ళొస్తానండి. మంచిది. మొత్తానికి ఆ అమ్మమ్మ కళలు, అమ్మాయి నీలుగుడు రెండూ దిగాయి. సీత, నీ శపథం ఇంత త్వరగా ఇలా నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఏ కొలుపు లేకుండా దాని పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. నాకు అలాగే అనిపిస్తుంది అమ్మమ్మగారు. నాకు మాత్రం కాస్త ఆకలిగా అనిపిస్తుందమ్మా సీత. సీత, ఆయన సంగతి చూడు. ఎంత మంచి వార్త విన్నా సరే ఆయన కడుపు నిండదు.
వార్తలకే కడుపు నిండితే ఈ ధర్నాలు, స్ట్రైకులు, దీక్షలు, పోరాటాలు, నినాదాలు ఎందుకుంటాయే?